ఆయన ఏంటి మన అల్లు అర్జున్ గారు అటు రేవంత్ రెడ్డి గారు బాగా ఇష్యూ రైజ్ అవుతుంది. ఆ సంజయ్ థియేటర్ గొడవ ఎంతవరకు ఎవరిది కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్? నేనైతే ఒకటి చెప్పగలుగుతాను. పోలీస్ వాళ్ళు అంత వచ్చి చెప్పినా గానీ సినిమా థియేటర్ లో వినకుండా ఫస్ట్ మళ్ళా నేను సినిమా అంతా అయిపోయినాకనే వస్తాను అని చెప్పి సినిమా అంతా అయిపోయినాకనే వస్తాను నేను బయటికి. నేను అలా బయటికి రావడం వల్ల ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, అంటే ఒక హీరోనే మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పి ఫీల్ అవుతాడు అని చెప్పి అన్నారు. కాకపోతే ఏందనంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని మనం ఫాలో కావాలి. దాన్ని బేస్ చేసుకుని ఒక సినిమా హీరో బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏమైపోదు. అన్ని వేల కోట్లు వచ్చినాయి, ప్రాఫిట్ ఉంది, ఆల్రెడీ సినిమా హిట్ అయిపోయింది, ఆల్రెడీ అంతా అయిపోయింది. కాకపోతే ఏంటంటే పోలీస్ వాళ్ళకు కొంచెం సహకరించి ఉంటే అల్లు అర్జున్ అన్న కూడా కొంచెం బాగుండేది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కి రేవంత్ అన్నకి గవర్నమెంట్ పైన ఏం ఇష్యూస్ అవుతున్నాయి అని అంటే, ఇప్పుడు రేవంత్ అన్న ఏ ఆడపిల్లకైనా గానీ అలానే రియాక్ట్ అవుతాడు. ఎందుకంటే ప్రతి ఇప్పుడు వాళ్ళ అక్కకైనా వీళ్ళ అక్కకైనా ఎవరికైనా గానీ అలానే రియాక్ట్ అవుతాడు. నేను ఒకటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఏమని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా అంటే, ఆ ప్లేస్ లో నీ అక్కనే నీ చెల్లెనే ఉంటది, ఆమె అలానే చనిపోతది. అంటే నువ్వు అప్పుడు ఏమని ఫీల్ అవుతావు అంటే, అల్లు అర్జున్ ఈ సినిమా కోసం వచ్చి మా అక్క చెల్లెళ్ళు బలిదానం అయిపోయారు అంటే అల్లు అర్జున్ కోసం ప్రాణం ఇచ్చేసిరు అని చెప్పి నువ్వు ఆ క్షణాల్లో చెప్పుకోగలుగుతావా? నువ్వు చెప్పుకోలేవు. సేమ్ ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంటది కదా అన్న. ఒక అమ్మాయి చనిపోయింది, ఆ చిన్న బాబు ఇప్పుడు అక్కడ మీద ఉన్నాడు. మొన్ననే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న నిన్ననే 25 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఆ బాబుకి ఏమైనా గానీ గవర్నమెంట్ చూసుకుంటాం అన్ని విధాలుగా కూడా. రేవంత్ అన్న గవర్నమెంట్ గానీ